తల్లి ప్రేమ కంటే గొప్పది ఈ భూమి మీద ఏదీ లేదు. తల్లి ప్రేమకు కొలమానం అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అంటారు. ఎలా చూసుకున్నా అగ్రతాంబూలం ఎప్పుడు అమ్మకే ఉంటుంది. నవమాసాలు మోసి కని పెంచే అమ్మ తన బిడ్డకు ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా విలవిల్లాడిపోతుంది. అమ్మ ఇచ్చే ప్రోత్సాహం, అమ్మ ఇచ్చే ధైర్యం, అమ్మ నింపే స్ఫూర్తి వెలకట్టలేనిది. తన పిల్లల కోసం దేనికైనా సిద్ధపడుతుంది తల్లి. తన కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన ప్రయత్నం గురించి తెలిస్తే కఠిన హృదయులైనా కన్నీరు పెట్టుకుంటారు. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఆ తల్లి త్యాగం ఫలితం లేకుండా పోయింది. అసలు విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామానికి చెందిన లక్ష్మయ్య సత్యమ్మ దంపతుల కుమారుడు రాము, 35 ఏళ్ల రాము కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తన కొడుకును ఎలాగైనా బాగు చేసుకోవాలని రాము తల్లి ఎన్నో ఆసుపత్రులు తిరిగింది. చెట్టు పుట్ట ఇలా కనపడిన దేవతలకు మొక్కుకుంది. ఎలాగైనా తన కొడుకు ప్రాణాలతో బతికి బయటపడాలి అని తాపత్రయపడింది. తన కొడుకు ప్రాణాలను కాపాడాలి అని వైద్యులను వేడుకుంది. తన కిడ్నీ ఇస్తే కొడుకు ప్రాణాలతో ఉండే ఛాన్స్ ఉందని ఎవరో సలహా ఇస్తే వెంటనే ఏమీ ఆలోచించుకోకుండా తన కిడ్నీ దానం చేసింది. కానీ ఆ తల్లి త్యాగానికి ఫలితం లేకుండా పోయింది. రాము సంవత్సరం పాటు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కొడుకును బతికించుకోవాలన్న ఆమె ఆరాటానికి ఫలితం లేకుండా పోయింది. ఒక కిడ్నీ కోల్పోయినా తనకు బాధ కలగలేదు. కానీ తన కొడుకు బతకలేదన్న బాధ తన గుండెల్ని పిండేస్తోందని కన్నీరు మున్నీరవుతోంది. సత్యమ్మ కిడ్నీ రాముకి అమర్చిన తరువాత సంవత్సరం పాటు బాగానే ఉన్నాడు. కానీ కొద్ది రోజుల క్రితం ఇన్ఫెక్షన్ కారణంగా రాము మరోసారి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతన్ని హైదరాబాద్ నిమ్స్కి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి శుక్రవారం రాము తుదిశ్వాస విడిచాడు. సత్యమ్మ ఇంట వరుస విషాదాలు. 4 ఏళ్ల క్రితమే సత్యమ్మ భర్త లక్ష్మయ్య చనిపోయాడు. ఇప్పుడు ఒకే ఒక్క కొడుకు మృతి చెందడంతో ఆమె గుండె లవిసేలా రోధించోంది. రాముకి భార్య, 9 ఏళ్ల కొడుకు, 5 ఏళ్ల కూతురు ఉంది. హ్యాపీగా సాగిపోతున్న వారి కుటుంబంలో కిడ్నీ సంబంధిత వ్యాధి ఛిద్రం చేసింది. కొంతకాలం డయాలసిస్ చేసినా ఫలితం లేకుండా పోయింది. కిడ్నీ మార్పిడి చేసుకుంటే ఏమైనా ఫలితం ఉండొచ్చు అని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే సత్యమ్మ తన కిడ్నీ దానం చేసింది. ఆ మహాతల్లి చేసిన త్యాగం వృధాగా పోయింది. రాము కుటుంబ సభ్యులు కన్నీరు చూసి గ్రామస్తులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు.